వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపల్ జిల్లా కేంద్రం హనుమాన్ సర్కిల్ నందు రాప్తాడు నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి సిద్ధం బహిరంగ సభ అనంతరం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై కొంతమంది వైసీపీ రౌడీ మూకలు కర్రలతో విచ్చలవిడిగా దాడి చేయడంపై తీవ్రంగా ఖండించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తుల నిరసన తెలిపిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ గారు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైనార్టీ నాయకులు అబ్దుల్ అబు తరం స్థానికంగా మంగళవారం నాడు ప్రతీకాముఖంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్న పత్రికా విలేకరులపైన దాడి చేయడం తగదన్నారు. కత్తి కన్నా కలం మిన్న పత్రికా విలేకరులను రాతలపైన ఖండించవచ్చు, కానీ విలేకరిపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలని కొవ్వొత్తుల నిరసనతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు జయప్రకాష్, తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, 6వ వార్డు ఇన్ఛార్జ్ బేకరీ నాయుడు, జనసేన యువ నాయకులు రాము, బీసీ నాయకులు చెన్నప్ప, వాల్మీకి గంగాధరి, వెంకట్రాముడు, పాపారాయుడు, నాగరాజు, మహేష్, బాలాజీ, రమణ, వెంకటేష్, కృష్ణ, రమేష్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరూ కూడా కత్తి కన్నా కలం గొప్పది. మారుమూల జరుగుతున్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా, ఇటు ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఆ సమస్యలన్నింటినీ తెలియజేసే దాంట్లో ఒక వారధులుగా ఉన్నటువంటి వ్యక్తులు విలేకరులు. అలాంటి వారిపై ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో వైసీపీ కొందరు నాయకులు వారి మీద దాడి చేయడం ఇది అమానుషం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.